పుష్ప 2 మూవీ షూటింగ్ 80% అయిపోయిందన్నారు. కట్ చేస్తే 40% పూర్తయిందని కొత్త ప్రచారం మొదలైంది. క్రిస్మస్కి కాదు కదా, కనీసం సమ్మర్కి కూడా ఈ మూవీ వచ్చే ఛాన్సే లేదట. ఎందుకు? సుకుమార్ లెక్క ఎక్కడ తప్పుతోంది? పుష్ప 2 కొత్త స్కెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నారు. నెక్స్ట్ 35 రోజుల లాంగ్ స్కెడ్యూల్ ని థాయిలాండ్ లో ప్లాన్ చేస్తున్నారంటున్నారు. ఇంకెంతకాలం పుష్ప 2 తెరకెక్కుతుంది? ఈ డౌట్ వచ్చేలోపే కథలో మార్పు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 80% షూటింగ్ పూర్తయిపోయినట్టు గతంలో తేల్చారు. కానీ ఇప్పుడు 40% షూటింగ్ జరిగిందట. కారణం కథలో చాలా మార్పులు జరగడంతో ఇంకా పుష్ప 2 లెంత్ పెరిగిందట. కాబట్టి ఇంకా 60% షూటింగ్ జరగాల్సిందట. పుష్ప వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. కనీసం డిసెంబర్కి క్రిస్మస్ స్పెషల్గా పుష్ప వస్తుందా అంటే అది కుదిరేలా లేదు. నిజానికి డిసెంబర్లో త్రివిక్రమ్తో మూవీ లేదంటే బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళ్తుందన్నారు. కానీ అవి కూడా జరిగేలా లేవు. పుష్ప 2 కథలో ఇప్పటికే చాలాసార్లు మార్పులు చేశాడు సుకుమార్. పర్ఫెక్షన్ కోసం ఇలా టైం తీసుకుంటున్న తను ఇంకా లేట్ చేస్తే అసలుకే ఎసరొచ్చేలా ఉండే. ఏదేమైనా ప్రజెంట్ లెక్కల ప్రకారం చూస్తే క్రిస్మస్కి కాదు కదా, సంక్రాంతి సమ్మర్కి కూడా పుష్ప 2 వచ్చేలా లేదు. నెక్స్ట్ ఇయర్ దసరాకే అంటున్నారు. పుష్ప 2 డిలే అవుతుండటంతో నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో ముందే జాగ్రత్త పెంచాడు బన్నీ. ముందుగానే సందీప్ రెడ్డి వంగాని అలర్ట్ చేశాడట. డిసెంబర్లో ప్రాజెక్టుని పట్టాలెక్కించబోతున్నాడట.